ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారండి? ప్రార్థన చేశారా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మీ కుటుంబ సభ్యులు ప్రార్థించారా లేదా గమనించండి. ప్రార్థన అత్యవసరమైందండి. ఎమర్జెన్సీ అది లేకుండా బయటికి వెళ్ళకండి. రండి కలిసి ప్రార్థన చేద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకము దాని ఆశలు గతించిపోచున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును. ప్రియులారా, లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నది. ప్రియులారా, మనం చూస్తున్నదని కూడా గతించిపోతున్నది. ఈ లోకంలో నువ్వు అనుకున్నదాన్ని కూడా ఏది కూడా నీకు శాశ్వతం కాదు. ఒకవేళ బిల్డింగ్ అనుకుంటున్నావా, అది నీకు శాశ్వతం కాదు. ఒకవేళ మంచి ఆస్తి అనుకుంటున్నావా, అది నీకు శాశ్వతం కాదు. అందం అనుకుంటున్నావా, శాశ్వతం కాదు. రోజు నువ్వు అందంగా ఉండొచ్చు, కానీ నీ అందం ఒకరోజు మాయమైపోతాయి. కాబట్టి ఈ లోకంలో ఏదైనా కూడా మనకి శాశ్వతం కాదు. డబ్బు మనకి శాశ్వతం కాదు, మన స్నేహితులు బంధువులు శాశ్వతం కాదు. కానీ నిరంతరము నిలిచిండేది ఎవరంటే దేవుని చిత్తాన్ని జరిగించువారు. ఉదయాన్నే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా, నువ్వు అనుకున్నది జరిగిస్తున్నావా, నష్టాలు కష్టాలు నీకు వస్తున్నది. నీ వ్యాపారంలో లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే నీ ఇష్టాన్ని జరిగిస్తున్నావు. నీ ఉద్యోగంలో నువ్వు సక్సెస్ కాకపోవడానికి కారణం నీ ఇష్టాన్ని జరిగిస్తున్నావు. మీ కుటుంబాల్లో ఇంకనూ అప్పులు మిగిలి ఉండడానికి, అప్పులతోనే బ్రతకడానికి కారణము నీ సొంత ఆలోచన. ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని కనుగొన్నావా? దేవా, ఈ చదువు నీ చిత్తమేనా? యేసయ్యా, ఇదిగో అబ్బాయిని నేను వివాహం చేసుకోవడం నీ చిత్తమేనా? దేవా, ఇదిగోనైనా ఈ యొక్క వ్యాపారం ప్రారంభించడం నీ చిత్తమేనా? ఏదైనా ఈ స్థలాన్ని కొనడం నీ చిత్తమేనా? ఇక్కడ ఇల్లు కట్టడం నీ చిత్తమేనా? ఇక్కడ సేవ ప్రారంభించడం ఇట్లాగా దేవుని చిత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరంతరం నిలిచి ఉంటారు. కొంచెం కష్టమైన దేవుని చిత్తములో కష్టమైన భవిష్యత్తు బాగుంటుంది. దేవుని చిత్తము ఒకవేళ అప్పటికప్పుడు నీకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా భవిష్యత్తులో అది నీకు మహిమకరంగా ఉంటుందండి. కనుక ప్రియ సహోదరి, ఇప్పటి వరకు నీ చిత్తాన్ని జరిగించి చాలా నష్టపోయినావు. ప్రియ తమ్ముడా, ఇదిగో నీ ఆలోచన ప్రకారం వెళ్ళి ఆర్థికంగా చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయినావు. ఇప్పుడైనా మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, దేవుని మీద ఆధారపడి నేర్చుకో. దేవుని సదులోకి వెళ్ళి ప్రభువా నీ చిత్తమైన నాలో జరిగించని ప్రార్థించు. కృప దయచేయును గాక. ప్రార్థించేద్దాం. మహాగణుడా, ఉదయకాలం వాగ్దానం ఉన్న బిడ్డల మీద ఈ బలమైన అభిషేకం జరిగించండి. చిన్న చిన్న వ్యాపారం చేస్తున్న బిడ్డలకి మీరు తోడున్న ప్రభు. అయా, అదిగో తండ్రి, ప్రయాణం చేస్తున్న రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలకి నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. విద్యార్థికి, స్కూల్ పిల్లలకి నీ కాపుదలు ఉంచానైనా. మా దేశంలోనైనా మత కలహాలు జరగకుండా శాంతితో వాతావరణం దయచేయమని, ఈ దినం ఈ వాగ్దానం బిడ్డల మీద నీకు అభిషేకం కుమరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.